అందరికీ నమస్కారం. నేను మీ కండవల్లి సాల్మన్ రాజు, రిటైర్డ్ సీనియర్ రాజమండ్రి. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, పోలీసులు కూడా రాజకీయవేత్తలాగా మాట్లాడుతున్నారని ఈ మధ్యకాలంలో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అనాథరైజ్డ్ పోలీస్ స్టేట్ అసోసియేషన్, స్టేట్ పోలీస్ ఆఫీసర్, ఏపీ పోలీస్ ఆఫీసర్స్ స్టేట్ అసోసియేషన్ అనేది మరి నాకు తెలిసి అనాథరైజ్డ్ అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే 2019 నుంచి ఎలక్షన్లు జరగలే. 2019 నుంచి ఎలక్షన్ జరగలేదు. అడ్హాక్ కమిటీ అంటే ఒక 6 months కన్నా ఎక్కువ ఉండకూడదు అడ్హాక్ కమిటీ. మరి ఎలక్షన్ జరపాల్సిన డీజీపీ గారు కానీ లేకపోతే ఎస్పీలు కానీ ఎవరు పట్టించుకోలే దాని గురించి. కాబట్టి అందరూ ఇప్పుడున్న గతంలో ఉన్న వాళ్ళే మేమే ప్రెసిడెంట్, సెక్రటరీ, స్టేట్ ప్రెసిడెంట్, ఇంకా రకరకాల పదవుల్లో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటూ మరి అప్పటి ప్రభుత్వం ఏదైతే రాజకీయ పార్టీ అధికారంలో ఉందో ఆ రాజకీయ పార్టీకి వంత పాడుతూ వీళ్ళు మరి ఛాలెంజ్లు కూడా చేసేస్తున్నారు, మేసాలు మెల్లేసేస్తున్నారు. మరి నాకు చాలా విచిత్రం. యాక్చువల్గా అయితే చట్ట ప్రకారం పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అనేది ప్రెస్ మీట్లు పెట్టకూడదు, అది మాత్రం పక్కా. మరి అది ఒక రకంగా నేరమే. అది చట్టం నాకు గుర్తులేదు కానీ అది కూడా నేరమే. అది పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అంటే కేవలం పోలీసు యొక్క వెల్ఫేర్ గురించి, తర్వాత వాళ్ళ సాధక బాధకాల గురించి మాట్లాడాలి తప్పించి, వీళ్ళు రాజకీయ నాయకులకి రాజకీయాలకు అనుకూలంగా ప్రత్యర్థి రాజకీయ నాయకుల మీద విమర్శలు చేయడం, ఇవన్నీ మొదలుపెట్టడం అది బాగాలేదు. ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్ర్యం ఉంది. ఆ వాక్ స్వాతంత్ర్యం ఉన్నప్పుడు ప్రభుత్వాధికారులు ఎవరైనా విమర్శిస్తారు. దాన్ని మనం సీరియస్గా తీసుకుని మరి ఉద్యోగం చేస్తున్న పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ మెంబర్సు ప్లస్ కొంతమంది పోలీస్ అధికారులు కూడా యూనిఫామ్ వేసుకుని మరి సెల్ఫీల్లో వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. మరి చాలా దారుణం. మాజీ ప్రెసిడెంట్ గారికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అయితే గతంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కానీ లేకపోతే వరలరామయ్య గారిని కానీ వీళ్ళు ఎన్ని రకాలు మాట్లాడాలో అన్ని రకాలు ఛాలెంజ్ చేసేసి మేసాలు మెలేసేసారు. మరి అలాంటిది ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మేసాలు మెలేసేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి తప్పు, నువ్వెవడరాని మమ్మల్ని ఇదంటావా, మా ఆఫీసర్ని ఎలాగంటావా అని చెప్తున్నారు. ఏమంటే అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, మరి ఒక వ్యక్తి, ఒక కానిస్టేబుల్ పాపం చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఈ సరెండర్ లీవ్ శాలరీస్, టీఏలు రావట్లేదని చెప్పి, ఏరియర్స్ రావట్లేదని చెప్పి ఆయన చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఎవరో సీఎం గారు, మినిస్టర్ గారు వెళ్ళినప్పుడు ఆయన నిరాహార దీక్ష కూర్చున్నారు. ఆయన కూర్చుంటే ఆయన్ని మొత్తం మీద ఆయన మీద చాలా కేసులు పెట్టారు. మరి కనీసం థెఫ్ట్ కేసులు కూడా పెట్టేశారు. అలాంటి ఆయన్ని సర్వీస్ నుంచి రిమూవ్ చేశారు. ప్రస్తుతం డ్యూటీ చేస్తున్న ఈ ఎవరైతే అడ్హాక్ కమిటీ అని చెప్పుకుంటున్నారో వాళ్ళు మరి ఎప్పుడు మఫ్టీలోనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు మరి అఫీషియల్గా డ్యూటీలు ఎప్పుడు చేస్తున్నారో ఎవరికి తెలియదు. మరి ప్రజాధనాన్ని ఇలాగా దుర్వినియోగం అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కానిస్టేబుల్ ఆయన ఉద్యోగం నుంచి తీసేశారు. ఆయన కానిస్టేబుల్ గారిని ఉద్యోగం నుంచి తీసేసిన దాని గురించి, ఆయన ఉద్యోగం గురించి ఎవ్వరూ మాట్లాడలే ఈ సోకాల్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్. తర్వాత ఎంతోమంది మరి ఇన్స్పెక్టర్స్ కూడా ఈ అసోసియేషన్లో మెంబర్సే. ఇన్స్పెక్టర్స్ ఎంతోమందిని వీఆర్లో పెడుతున్నారు వితౌట్ శాలరీ. వాళ్ళు ఎప్పుడు చాలా కాలం నుంచి ఉద్యోగాలు చేస్తున్నారు. కొంతమంది అయితే ఈ పోరాటం భరించలేకపోక పక్కకి వెళ్ళిపోతున్నారు. సబార్డినేట్స్కి పోలీస్ యూనిఫామ్ ఇచ్చి ఎంతకాలం అయిందో, లేకపోతే పోలీస్ క్వార్టర్స్ గురించి అసలు ఎవరు పట్టించుకోవట్లేదు.
ఇవన్నిటి గురించి మాట్లాడాల్సిన పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషను దాని గురించి మాట్లాడకుండా రాజకీయాలు మాట్లాడుతూ ప్రత్యర్థుల మీద కూడా వాళ్ళు ఛాలెంజ్లు చేయడం ఏం బాగాలేదు. ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్నారని చెప్పి వారి మీద మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. కాబట్టి వారు గతంలో మాట్లాడి ఇప్పుడు మాట్లాడి మీరు వినండి. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకుల మీద మీసాలు మెలేసి తొడలగొట్టిన వాళ్ళంతా కూడా ఇప్పుడు కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధం అవుతున్నారు. తప్పు అయిపోయిందంటూ ప్రాధేయపడతా ఉన్నారు. మొన్నటి దాకా కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టడం, వాళ్ళని విపరీతంగా వేధించడం చేసిన అధికారుల మీద తెలుగుదేశం వాళ్ళు విమర్శలు చేసినప్పుడు పోలీస్ అధికారుల సంఘం వాళ్ళు రెచ్చిపోయారు. వాళ్ళు ఒక సంఘంగా కాకుండా ఒక ప్రతిపక్ష పార్టీలాగా దారుణమైన విమర్శలు చేశారు. ప్రెస్ మీట్లు పెట్టి రెచ్చిపోయారు. చంద్రబాబు నాయుడుతో సహా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఘాటైన విమర్శలు గుప్పించారు. తొడలు కొట్టి మీసాలు కూడా మెలేశారు. వీళ్ళ స్థాయిలో కాకపోయినా ఐపీఎస్ అధికారుల సంఘం కూడా అలాగే మండలంలో చేసింది. ఆ రోజుల్లో ఐపీఎస్ అధికారుల సంఘం తరపున చంద్రబాబు నాయుడు గారిని ఖండించిన వాళ్ళలో ద్వారకా తిరుమలరావు గారు కూడా ఉన్నారు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం డీజీపీగా ఉన్నారు. అలాగే ఐఏఎస్ అధికారుల సంఘం తరపున కూడా ప్రద్యుమ్న విమర్శించాడు, ఖండించాడు చంద్రబాబు నాయుడు గారిని. ఆ ప్రద్యుమ్న ఇప్పుడు సీఎంఓలో ఉన్నాడు. సరే, వీళ్ళిద్దరి విషయం పక్కన పెడితే ఈ పోలీస్ అధికారుల సంఘం వాళ్ళు అయితే చిన్న విమర్శలకు కూడా వెంటనే ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు. వరలరామయ్య గారిని తిట్టేవాళ్ళు, అచ్చెన్నాయుడిని తిట్టేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టేవాళ్ళు, మొత్తం ఎవరిని వదిలిపెట్టకుండా తీవ్రమైన విమర్శలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, వీళ్ళకి తత్వం బోధపడింది. దాంతో వీళ్ళకి భయం పట్టుకొని మేము తప్పు అయిపోయింది, మేము ఆ రోజున ఏదో వైసీపీ వాళ్ళ ప్రభావంతో అలా మాట్లాడవలసి వచ్చింది, మా తప్పుల్ని పెద్ద మనసు చేసుకొని మన్నించండి అని చెప్పి వరలరామయ్య గారిని కలిశారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో గత కొద్ది రోజులుగా తిరుగుతున్నారంట, అపాయింట్మెంట్ లేదు. నిన్న ఎప్పుడో వరలరామయ్య గారిని కలిసి ఆయన మామూలుగా ఆయన ముందు నడుం దాకా వంగిపోయారు. వీళ్ళు వంగి ఆయన చేతులు పట్టుకున్నారు. పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు వరలరామయ్య గారిని కలిసి పెద్ద మనసు చేసుకొని క్షమించండి, తప్పు అయిపోయింది అని బతిమాలారు. క్షమాపణ వేడుకున్నారు. అప్పుడు జరిగిన విషయాలని గుర్తుపెట్టుకోవద్దు, వదిలేయండి అని చెప్పి కూడా ఆయన కోరారు. ఇంకా అలా ప్రవర్తించినందుకు ఒక విచిత్రమైన రీజన్ కూడా చెప్పారండి ఆయన ఏమంటారంటే, మాది కడప జిల్లాలో మీసం మెలేయటం, తొడగొట్టడం అనేది మేనరిజం, అందుకే ఆ రోజు ఆ సమావేశంలో మీసం మెలేసి తొడగొట్టానండి అని ఆయన సమర్థించుకున్నాడు. కబద్దార్ వరలరామయ్య, పోలీసుల జాతకాలు నీకు కాదు, నీ జాతకం మా దగ్గర కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. ఇదే లాస్ట్ వార్నింగ్ వరలరామయ్య. ఎన్నోసార్లు నీ అవాకులు చవాకులు మేము విన్నాం, ఇక వినే ప్రసక్తే లేదు. ఇక మీదట నువ్వు మాట్లాడితే మళ్ళీ చెప్తున్నా, కబద్దార్ వరలరామయ్య. పోలీసులందరినీ వీఆర్లో పెట్టారు. పోలీసులందరినీ వీఆర్లో పెట్టడం అనేది ఒక అడ్మినిస్ట్రేషన్లో భాగమే. మీ ప్రభుత్వంలో ఇదే పని చేశారు మీరు కూడా. సో దాన్ని కూడా మీరు కించపరిచే విధంగా మాట్లాడారు. అంటే ఎలా ఉంటుందంటే, ఆ వీఆర్లో పెట్టిన తర్వాత వాళ్ళ యొక్క అధికారుల యొక్క అది సామర్థ్యాలను బట్టి ఎక్కడ వేయాలి, ఎక్కడ పోస్టింగ్ చేయాలనేది ఆ హెచ్ఓడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. దాన్ని బట్టి అడ్మినిస్ట్రేషన్ సాగుతూ ఉంటుంది. అలాగే ఎంతటి దుర్మార్గంగా మాట్లాడారంటే, పోలీస్ శాఖలో ఉన్నటువంటి డిఎస్పీ గారులు, సిఐ గారులు డబ్బులు తీసుకొని ఎమ్మెల్యేలకి ఆ డబ్బులు పంచుతున్నారని ఎంత దుర్మార్గమైన మాట. ఆ వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఎంత దారుణం అంటే, ఒక ఉన్నతాధికారిని, అంటే పోలీస్ శాఖలో పై ఉన్నతాధికారులు ఏమంటే ఆ పోలీస్ శాఖ మొత్తం కూడా చాలా విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అటువంటి ఆ ఒక ఉన్నతాధికారిని, ఒక డిఐజీ స్థాయి అధికారిని ఒక మాఫియా డాన్ అని చెప్పి మాట్లాడటం ఎంతవరకు సబబని మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎంత దారుణం అంటే, ఇప్పుడు ఒక మా ఉన్నతాధికారి ఒక ఆయన, ఒక ఐపీఎస్ మన సిద్ధార్థ కౌశల్ గారు ఆయన వ్యక్తిగత కారణాలతోటి ఆయన పదవి విరమణ చేస్తే దాన్ని కూడా తీసుకొచ్చి
రాజకీయం చేస్తున్నారంటే నిజంగా ఎంత దౌర్భాగ్యమో అసలు అర్థమే కావడం లేదు మాకు. అట్లాగే నాయకులకు ఓదార్పులకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ మీరు ఇప్పుడు మీ కార్యకర్తలను ఉద్దేశించి లేకపోతే వేరే కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మాత్రమే పోలీసుల మీద భౌతిక దాడులు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? సో అది కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అట్లాగే పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని నిందారోపణలు చేస్తున్నారు. ఒకటి ఏదైనా ఇప్పుడు పోలీస్ శాఖే కాదు, ప్రతి శాఖ కూడా ఏది కూడా 100% కరెక్ట్గా ఎక్కడ పనిచేయదు కూడా, పనిచేసే సందర్భాలు. ఎందుకంటే మనం ఈవెన్ భగవంతుడు కూడా 100% కరెక్టో కాదో నాకైతే తెలియదు. సో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి దాంట్లో. సో ఆ పొరపాట్లు జరిగినప్పుడు ఏదైనా ఉంటే మీరు న్యాయస్థానాలు ఆశ్రయించవచ్చు, అంతేగాని పోలీసుల్ని ఈ విధంగా మాట్లాడడానికి కరెక్ట్ కాదు. అట్లాగే పోలీసులు చట్టాలను అమలు చేసే క్రమంలో వాటికి అనుగుణంగా రూల్ ఆఫ్ లాను నిష్పాక్షపాతంగా అమలు జరుగుతూ ఉంటుంది. అంతేగాని ఏ వర్గానికో ఏ పార్టీకో మేము కొమ్ము ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ అత్యధిక శాతం పోలీస్ శాఖలో నీతి నిజాయితీతోనే ఉన్నారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం. అయితే నా ఒక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం నేను ఈరోజు తెలియపరుస్తున్నా. ఉదాహరణకి మన కుటుంబంలోనే కొన్ని పొరపాట్లు జరుగుతాయి. ఏం చేస్తాం మనం? ఆ పొరపాట్లు జరిగినప్పుడు ఏదైతే జరిగిందో దాన్ని రెక్టిఫికేషన్ చేసుకునే దానికి మనం ఎవరికి చెప్పకుండా దాన్ని చేస్తాం. అదేవిధంగా పోలీసులను కూడా ఏదైనా చేసినప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు, లేకపోతే వేరే విధంగా ఎక్కడైతే వ్యవస్థలో ఉన్నాయో దాన్ని అన్నీ కూడా ఉదాహరించవచ్చు. కానీ డైరెక్ట్గా సామాజిక మాధ్యమాల్లో ఈ విధంగా మాట్లాడితే ఇంక పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఒక్కసారి మీరు ఆలోచించాలి. మన కుటుంబంలో చిన్న పొరపాటు జరిగితే మనం ఎట్లయితే సెటరేట్ చేసుకున్నామో పోలీసు వ్యవస్థను అదే విధంగా చూడండి. దయచేసి ఆ విధంగా చూడండి. ఎందుకంటే పోలీసు వ్యవస్థ లేకపోతే ఒక్క నిమిషం కూడా మనం కంటిన్యూ అవ్వాలంటే కష్టం కదా ప్రజాస్వామ్యంలో. సో ఇది కూడా మీరు గమనించాల్సిందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. సార్, ఇప్పుడు మీరు పోలీస్ సంఘం అనేది పోలీసుల్లో ఏదైనా సమస్యలు వస్తే తీర్చడానికి ఎప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టినా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి విమర్శించడానికే పెడుతున్నారు. ఎందుకంటే చాలామంది మీ పోలీసుల్లోనే ఇంకా మెడికల్ రిహాబిలిటేషన్ రాక వాళ్ళకి బిల్స్ అందక చాలా ప్రాబ్లం పడుతున్నారు అన్నారు. పోలీసుల మీద దాడులు చేసిన రోజులు ఉన్నాయి. అప్పుడు నేను ప్రెస్ మీట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని విమర్శించినందుకు మాత్రమే ఎందుకు పెడుతున్నారు దానికి సమాధానం? నేను గత ప్రభుత్వంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా, అంతకుముందు ప్రభుత్వంలో కూడా రాష్ట్ర అధ్యక్షుడిగానే ఉన్నా. ఎవరిని పోలీసులు అంటే మా మనోభావాలని ఆత్మస్థైర్యాన్ని ఎవరు కించపరిచినా కూడా మేము ఇదే విధంగా వచ్చి ఖండన ఇస్తూనే ఉంటాము. మాకు ఇంటర్నల్గా మీరు